నా పుట్టినరోజు వేడుకల కోసం భూలోకంకి వెళ్తున్నాను. నా భక్తులు ఎదురు చూస్తున్నారు. ముందున శుభాకాంక్షలు స్వామి. ఆయుష్మాన్ భవ. సరే, నా వేడుకలు బాగా అరేంజ్మెంట్ చేసినట్లు ఉన్నారు. ఒకసారి మా కోసం కైలాసం నుంచి భూలోకంకి వస్తున్న స్వామి, ఎందుకంటే బాగా చేయాలి కదా. కోసం ఎక్కడ చేస్తున్నారు నాయన? మీకోసమే చేసుకుంటున్నారు కదా ఈ ఆర్భాటాలన్నీ. నా గురించి ఎక్కడ చేస్తున్నారు మీరు? అదే స్వామి, మీకోసమే కోసం ఎక్కడ చేస్తున్నారు నాయన? మీకోసమే భారీగా అంగం మీకోసం చేస్తున్నాం కదా స్వామి. పెద్ద పెద్ద విగ్రహాలు అయి పెడుతున్నారు. నేనేమైనా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టమన్నాను? మీ ఆనందం, మీ గొప్పల కోసమే పెద్ద పెద్ద విగ్రహాలుగా నన్ను పెడుతున్నారు. నా కోసం కాదు కదా. పెడుతున్నారు మీకోసం, రికార్డ్ డాన్సులు పెడుతున్నారు మీకోసం, నా కోసం ఏం పెడుతున్నారు? వల్ల నీకు సంతోషం లేదా స్వామి? వల్ల నాకు సంతోషం ఎందుకు ఉంటుంది నాయన? మీ యాసలు చూడలేక చెప్పలేక ఉంటున్నాను. పూర్వం కాలంలో భక్తి పాటలు, భజనలు నా కోసం చేసేవారు. ఇప్పుడు అంతా రంగారంగా డీజేలు మీకోసం చేసుకుంటుంటారు. ఈ 9 రోజులు మాతో హ్యాపీగా లేరా స్వామి మీరు? హ్యాపీగా లేనంత ఎంజాయ్మెంట్ లో హ్యాపీగా ఉన్నాను నాయన. పూర్వం కాలంలో భక్తితోనే అందరూ నన్ను నిమగ్నం చేసేవారు. నన్ను పట్టుకొని నీటిలోన 3 సార్లు బుడకలు వేసి నన్ను నిమగ్నం చేసేవారు. ఈ రోజుల్లోన మీరు కాళ్ళు పెట్టడానికి కూడా పనికిరాను వాటర్లోన నన్ను ఇసిరేస్తున్నారు. అందులో భక్తి లేదు, ఏమీ లేదు. మీకోసమే మీరే చేసుకుంటున్నారు నాయన. నన్ను ఆహ్వానించినప్పుడు ఎంత భక్తిపూర్వంగా ఆహ్వానిస్తున్నారో, తిరిగి నన్ను కైలాసం పంపించినప్పుడు కూడా అంతే భక్తిపూర్వంగా తిరిగి పంపించండి. నిమగ్నం చేసినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే స్వామి. సరే, తప్పులు జరిగిపోతే చూస్తాం స్వామి. తప్పు జరగకుండా చూసుకుంటాం స్వామి. మమ్మల్ని క్షమించండి స్వామి.